నమస్తే. చాలా మందికి చపాతీలంటే బాగా ఇష్టం ఉంటది. అండ్ షుగర్ వ్యాధి ఉంటే గూడా చాలామంది ఏమనుకుంటారు, అరే! మనకు షుగర్ వ్యాధి ఉంది గదా! సరే ఒక పని జేద్దాం. పడుకునే ముందు మనము రైస్ బదులు చపాతీలు తిందాం అనేసి అనుకుంటారు. ఎందుకట్లా అనుకుంటారు? అరే! ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది. డాక్టర్లు జెప్తారు రైస్ తినొద్దు. రైస్ బదులు మనం చపాతీలు తింటే జర షుగర్ తగ్గించడానికి హెల్ప్ అయితది అంటారు. అయితే కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంది తెలుసా? ఈ షుగర్ వ్యాధి ఏదైతే వస్తుంది గదా! అది వచ్చిన తర్వాత మీరు ఏం జేస్తారు? ఏదో వేరే డైట్ ప్లాన్ జేస్తారు. ఆ వేరే డైట్‌లో ఫస్ట్ చాయిస్ చాలామంది మైండ్‌లో వచ్చేది చపాతీ. కానీ చపాతీలో షుగర్ కంటెంట్ ఉంటది. అది కార్బోహైడ్రేట్. 70% కార్బోహైడ్రేటే ఉంటది చపాతీలో. ఇప్పుడు రైస్‌లో ఎంతుంటది? రైస్‌లో గూడా 70% కార్బోహైడ్రేట్ ఉంటది. మళ్ళీ ఇప్పుడు ఏం జేయాలనేసి కొందరేం జేస్తారు? జొన్న రొట్టెలు తింటారు. కొందరేం జేస్తారు? వాళ్ళు రాగుల దోశలేసుకుంటారు. చాలా సార్లు ఇట్లా చేసినాక గూడా ఏ టేస్ట్ అయితే రైస్‌లో ఒస్తది. ఆ టేస్ట్ మనకు దీంట్లో అన్నిట్లో రావు. మళ్ళా రైస్ అనే తింటారు. కానీ ఇప్పుడు చాలా పెరిగిపోయింది షుగర్. చాలా షుగర్ పెరిగిపోతే చపాతీ ఏదో బెటర్ ఉంటది గదా! అట్‌లీస్ట్ ఆ జొన్న రొట్టెలు తినే అవసరం పడదు అనేసి చపాతీ తినడం మళ్ళీ స్టార్ట్ జేస్తారు. కానీ ఏదైతే జొన్నలు వాళ్ళు రెగ్యులర్ తీసుకుంటే వాళ్ళకు బెనిఫిట్ ఉంటుండే. కానీ వాళ్ళేం జేస్తున్నారు మళ్ళీ చపాతీకి షిఫ్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ టేస్ట్. అయితే గోధుమ పిండి ఉంటది. ఆ గోధుమ పిండిలో ఏం స్పెషాలిటీ ఉంటదంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుంటది. ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుండడం వల్ల లాభం ఏముంటది? మనం తింటామా? మనం తిన్న తర్వాత మన బాడీలో ఒకవేళ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుందనుకోండి, గ్లూకోజ్ పైకొస్తది. ఆ గ్లూకోజ్ పైకి రావడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే ఈ ఖప్లీ ఆటా అంటారు దీన్ని. ఏమంటారు? ఖప్లీ ఆటా. ఇప్పుడు ఈ ఖప్లీ ఆటా అంటే ఏంది? ఎమ్మర్ వీట్ అంటారు ఇంగ్లీష్‌లో. ఎమ్మర్ వీట్ అంటే ఇది పాత కాలంలో ఉన్న వీట్. ఇది 5000 సంవత్సరాల పాత గోధుమ. ఇప్పుడు కొత్త గోధుమ గాదు. ఇప్పుడు మనం తింటాం గదా! కొత్త గోధుమ. దాని మీద పొట్టు గూడా తక్కువుంటది. అది గూడా వాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు ఎట్లా ఫార్మర్‌లు ఏం గ్రెయిన్స్ ఏస్తారు? ఏదైతే రొట్టెలు సాఫ్ట్ తయారైతాయి అవి ఏస్తారు. కానీ ఈ ఖప్లీ ఆటా స్పెషాలిటీ ఏందంటే మనం రెగ్యులర్‌లీ తింటాం గదా! మన చపాతీలు అంతే సాఫ్ట్ ఉంటది. కానీ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ జర తక్కువుంటది. ఇప్పుడు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుండడానికి కారణం ఏముంటది నేను చెప్తాను. రైతులుంటారు గదా! వాళ్ళేం జేస్తారు? ఇప్పుడు ఒక పంట ఏషిండ్రు వాళ్ళు. ఏషిన తర్వాత ఆ గ్రెయిన్స్ ఒస్తాయి గదా! ఏ గ్రెయిన్స్ ఎక్కువ మనకు సాఫ్ట్ రొట్టె ఇస్తుంది? ఏ గ్రెయిన్స్ ఏస్తే ఎక్కువ గ్రెయిన్స్ ఒస్తున్నాయి మళ్ళా పంటలో అవి అబ్జర్వ్ జేస్తారు. ఆ గ్రెయిన్స్ కొన్ని కంపెనీలు ఏం జేస్తాయంటే సెగ్రిగేట్ జేయడం స్టార్ట్ జేస్తాయి. ఆ! దీనికి తక్కువ వాటర్ ఏస్తే గూడా ఇవి మంచిగా పెరుగుతున్నాయి. ఇది ఏమో ఈ గోధుమ చెట్లల్లో ఏముంది స్పెషాలిటీ? సాఫ్ట్ తయారైతున్నాయి రొట్టెలు. అవి గూడా తీసుకోండి. దాంట్లో ఏముంది స్పెషాలిటీ? దీంట్లో ఈజీగా ఇన్ఫెక్షన్‌లొస్తలేవు. అవి తీసుకుంటారు. అవి తీసుకొని మళ్ళా అది క్రాస్ పాలినేషన్ జేస్తారు. మళ్ళా దాంట్లోకెళ్ళి ఒస్తాయి గదా! అవి తీసుకొని మళ్ళీ దాన్ని హైబ్రిడ్ జేస్తారు. సో, ఇట్లా హైబ్రిడ్ బ్రెయిన్‌లు తయారైపోయినాయి. అంటే ఏంది? వాటర్ తక్కువేస్తే గూడా రావాలి. దానికి ఈజీగా ఇన్ఫెక్షన్‌లు రావద్దు. సాఫ్ట్ ఉండాలి రొట్టె. అట్లా తయారు చేషిండ్రు. అయితే దీనివల్ల దీంట్లో కార్బోహైడ్రేట్స్ చాలా పెరిగిపోయినాయి. కానీ నేను ఖప్లీ ఆటా అంటున్నా గదా! దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుంటది. కార్బోహైడ్రేట్స్ తక్కువుంటాయి. గ్లూటిన్ తక్కువుంటది. అండ్ ఇది మనం రెగ్యులర్ తీసుకుంటే మనకు హెల్త్‌కి మంచిగుంటది. ఎట్లా? మనకు షుగర్ వ్యాధిలో ప్రాబ్లమ్ చాలా వరకు బెటర్‌మెంట్ ఉంటది. ఎందుకు? దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుంది. మన గ్లూకోజ్ స్పైక్ సరిగ్గా రాదు. అయితే దానివల్ల ఫ్యూచర్‌లో షుగర్ వ్యాధి వల్ల నరాల బలహీనత వచ్చేటిది గూడా ఛాన్సులు తగ్గుతాయి. మనకు హెయిర్ ఫాల్‌లో బెటర్‌మెంట్ అనిపియొచ్చు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఏమైతదంటే మనకు షుగర్ వ్యాధి వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఒస్తది. ఆ ఇన్‌ఫ్లమేషన్ గూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తది. సో, అందుకే మీరు బై చాన్స్ మీకు చపాతీలు తినాలనిపిస్తుంది. మీకు షుగర్ ఉన్నా లేకపోయినా మీరు ఎమ్మర్ వీట్ చపాతీలు తినండి. అంటే ఖప్లీ ఆటా చపాతీలు. ఇది
మనకు ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతుంది. తెప్పించుకోండి. పొట్టు తీయకుండా చేస్తారిది. చాలా మంచిగుంటది. టేస్ట్ గూడా బావుంటది. నేను గూడా తింటున్నాను. మీరు గూడా ట్రై చేయండి. థాంక్ యూ.